నమస్తే, వెల్కమ్ టు షో టైమ్ అట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. దిస్ ఈస్ అన్సూయ. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ అట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హైలైట్స్. ట్యాగ్ తో పనేముంది, కావాల్సింది అది కదా. ప్రభాస్ పిలక లుక్ వెనక టాప్ సీక్రెట్. వేటకు సిద్ధమైన మనశంకర ప్రసాద్ గారు. ప్రభాస్ పిలక లుక్ వెనుక టాప్ సీక్రెట్. డార్లింగ్ ప్రభాస్ చాలా కాలం తర్వాత నేరుగా ఫ్యాన్స్ ను పలకరించాడు. ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా వేలాదిగా తరలివచ్చిన ఫ్యాన్స్ కి అభివాదం చేస్తూ డార్లింగ్స్ అని పిలిచి మరింత ఉత్సాహం నింపాడు. ఈ ఈవెంట్ లో ప్రభాస్ తన కొత్త పిలక లుక్ వెనుక సీక్రెట్ కూడా రివీల్ చేశాడు. ది రాజాసాబ్ షూటింగ్ పూర్తయ్యాక హను రాఘవపూడితో ఫౌజీ, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ చిత్రాల్లో బిజీగా ఉన్నాయని చెప్పాడు. స్పిరిట్ షూట్ ముగించుకొని నేరుగా ఈ ఈవెంట్ కు వచ్చాయని వెల్లడించాడు. ఈ పిలక లుక్ కొత్త సినిమా కోసమేనని స్పష్టం చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ కూడా ప్రభాస్ లుక్ అదిరిపోయిందని ప్రశంసించారు. 46 ఏళ్ల వయసులో ప్రభాస్ మరింత ఫిట్ గా హార్ట్ హిట్టర్ లా కనిపిస్తున్నాడు. స్పేడ్ చిత్రంలో ఆయన సీరియస్ ఇంటెన్స్ పోలీస్ ఆఫీసర్ పాత్ర నటిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ మార్క్ ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ తో ప్రభాస్ ను మరో లెవెల్లో చూపించబోతున్నారని టాక్. అందుకే లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈవెంట్ లో యాంకర్ సుమా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ సందీప్ రెడ్డి వంగ గురించి ఒక్క మాటల్లో కల్ట్ నేటితరం దర్శకుడు అని ప్రభాస్ చెప్పగానే ఫ్యాన్స్ లో జోష్ పీక్స్ కు చేరింది. స్పిరిట్ ఒక భారీ పాన్ ఇండియన్ మూవీ. అంతర్జాతీయ నేరాల సిండికేట్ ను నిర్మూలించాలనే లక్ష్యంతో అవమానం కసితో రగిలిపోయే ఐపీఎస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ పాత్ర క్రమంగా హై ఆక్టెన్ యాక్షన్ మోడ్ లోకి వెళ్లే విధానం ప్రధాన ఆకర్షణగా ఉండనుంది. ఈ చిత్రంలో తృప్తి దిమ్రి వైద్యురాలిగా నటిస్తూ ప్రభాస్ కు జోడీగా కనిపించనుంది. వివేక్ ఒబేరాయ్, ప్రకాష్ రాజ్, కాంచనా కీలక పాత్ర నటిస్తున్నారు. కొరియన్ స్టార్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నారనే ప్రచారం కూడా సినిమాపై హైప్ ను పెంచుతుంది. టీ సిరీస్ భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా 9 భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ కానుంది. మొత్తానికి ప్రభాస్ స్పీచ్ తోనే స్పిరిట్ పై బజ్ మరో లెవెల్ కి చేరింది. ఛాంపియన్ హీరోకి బంపర్ ఆఫర్. టాలీవుడ్ లో కొత్త టాలెంట్ ను గుర్తించడంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ స్టైలే వేరు. ఎంతో మంది యువ హీరోలను ఎంకరేజ్ చేసి వారిలో స్పార్క్ కనిపిస్తే వెంటనే తన బ్యానర్ లో అవకాశాలు ఇస్తుంటారు. ఇప్పుడు ఆ లక్కీ ఛాన్స్ యంగ్ హీరో రోషన్ మేకాను వరించింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో రోషన్ నటించిన లేటెస్ట్ మూవీ ఛాంపియన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో రోషన్ అల్లు అరవింద్ దృష్టిలో పడ్డాడు. ఇటీవలే ఛాంపియన్ సినిమాను చూసిన అల్లు అరవింద్ అందులో రోషన్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారట. ఆ వయసుకే మించిన పైతిలో రోషన్ నటించిన తీరు, స్క్రీన్ ప్రెజెన్స్ ఆయనకు ఎంతగానో నచ్చాయి. దీంతో వెంటనే ఆ కుర్రాడిని అభినందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లో అల్లు అరవింద్ రోషన్ మేకాను ప్రత్యేకంగా తన ఆఫీస్ కు ఆహ్వానించాలని కలిశారు. కేవలం మాటలతో మెచ్చుకొని వదిలేయకుండా రోషన్ కు ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు అల్లు అరవింద్. తన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలో రోషన్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోషన్ లుక్స్, డాన్స్ లో ఈజ్, సినిమా కోసం అతను చూపించిన డెడికేషన్ చూసి వెంటనే మరో డెసిషన్ తీసుకోకుండా సినిమాని లాక్ చేసుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి ఆఫర్ రావడం రోషన్ కు పెద్ద జాక్ పాట్ అని చెప్పాలి. లెజెండరీ ప్రొడ్యూసర్ నుంచి ఇలాంటి పిలుపు రావడంతో రోషన్ ఆనందానికి అవధులు లేవు. తనలోని టాలెంట్ ను గుర్తించి ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అల్లు అరవింద్ కు రోషన్ కృతజ్ఞతలు తెలిపాడు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ లో సినిమా అంటే ఆ హీరో కెరీర్ గ్రాఫ్ మారినట్లే. మొత్తానికి ఛాంపియన్ ఫలితంతో సంబంధం లేకుండా రోషన్ కు జరగాల్సిన మేలు అయితే జరిగిపోయింది. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఛాంపియన్ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటించింది. స్వప్న సినిమా నిర్మాణ విలువలు, రోషన్ నటనకు ప్రస్తుతం ఆడియన్స్ నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
ఓవైపు సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, మరోవైపు మెగా ప్రొడ్యూసర్ ఇచ్చిన ఆఫర్తో ఛాంపియన్ టీం మొత్తం ఫుల్ ఖుషీగా ఉంది. వేటకు సిద్ధమైన మనశంక వరప్రసాద్ గారు సంక్రాంతి రేస్లో మెగాస్టార్ చిరంజీవి జోరు పెంచారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కున్న మాస్ ఎంటర్టైనర్ మనశంక వరప్రసాద్ గారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రిలీజ్కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ స్పీడ్ పెంచిన చిత్ర యూనిట్ లేటెస్ట్గా ఓవర్సీస్ ప్రేక్షకులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. అమెరికాలో ఈ సినిమా బుకింగ్స్ను అధికారికంగా ఓపెన్ చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా యుఎస్ ప్రీమియర్స్ జనవరి 11న చాలా గ్రాండ్గా జరగనున్నాయి. సంక్రాంతి పండుగకు ముందే బాక్సాఫీస్ జాతర మొదలు పెట్టాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. సరిగ్గా పండుగ మూడ్ని సెట్ చేసేలా ఈ ప్రీమియర్స్ ను ప్లాన్ చేశారు. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సరిగమ సినిమాస్ ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తుంది. లేటెస్ట్ గా వదిలిన పోస్టర్ లో చిరు లుక్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఫార్మల్ సూట్ వేసుకుని చేతిలో పెద్ద గన్ పట్టుకుని ఏదో టార్గెట్ వైపు వెళ్తున్నట్లు ఉన్న చిరంజీవి స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనశంక వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అంటూ పోస్టర్ పై ఉన్న క్యాప్షన్ సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచుతుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరంజీవి మాస్ ఇమేజ్, కామెడీ టైమింగ్ కలిస్తే అవుట్పుట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాల్తేరు వీరయ్య తర్వాత చిరు నుంచి వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. సాహు గారపాటి, సుస్మితా కొనిదెల ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియా సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆల్బమ్ ఇప్పటికే మాస్ ఆడియన్స్ కు రీచ్ అయ్యింది. ఇప్పుడు ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ అవడంతో రికార్డుల వేట మొదలైనట్లే. జనవరి 11న ప్రీమియర్స్ తోనే సినిమా రేంజ్ ఏంటో తెలిసిపోతుంది. మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినాను మరోసారి చూసేందుకు ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి ఈసారి సంక్రాంతి పోరు రసవత్తరంగా మారింది. తనదైన స్టైల్, స్వాగ్ తో చిరు మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అయ్యారు. చూడాలి మరి ఈ మనశంక వరప్రసాద్ గారు సంక్రాంతి విన్నర్ గా నిలిచి ఎలాంటి రికార్డు సృష్టిస్తారో. ట్యాగ్ తో పనే ఉంది, కావాల్సింది అది కదా. సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఓ ట్యాగ్ ఉంటుంది. అదే ట్యాగ్ తో ఆయన్ని ప్రేక్షకులు గుర్తిస్తారు. కానీ తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరో రవితేజ తన మాస్ మహారాజా ట్యాగ్ ను అప్ కమింగ్ మూవీ విషయంలో వాడొద్దని చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరికొద్ది రోజుల్లో రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్ కాదని, ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకోవద్దనే ఉద్దేశంతోనే ట్యాగ్ తీసేయాలని చెప్పినట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే దీనిపై నెటిజన్లు, సినీ ప్రియులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ట్యాగ్ ఉన్నా లేకపోయినా కంటెంట్ బాగుంటే సినిమా చూస్తా అని అంటున్నారు. రవితేజ ఇప్పటికే మాస్ మాత్రమే కాకుండా విభిన్న జోన్లలో ట్రై చేసి సక్సెస్ అయిన సందర్భాలున్నాయని గుర్తు చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇటీవల ఆయన సినిమాల్లో కంటెంట్ బలహీనంగా ఉండడంతో ఆశించిన స్థాయి హిట్లు రావడం లేదు. ఈ రోజుల్లో హీరో ఇమేజ్ కంటే కథ, స్క్రీన్ ప్లే ట్రీట్మెంట్ కి ఎక్కువ విలువ పెరిగింది. అందుకే ఇప్పుడు అవసరం ట్యాగ్ తీసేయడం కాదు, కొత్తదనం ఉన్న బలమైన కథను ఎంచుకోవడం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. మరి భర్త మహాశయులకు విజ్ఞప్తితో రవితేజ ఎలాంటి కొత్త అడుగు వేశారో చూడాలి. రుక్కు గ్లోబల్ ఛాన్స్, ఫ్యాన్స్ కి పండగే. కన్నడ భామ రుక్మిణి వసంత్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ అంతటా హాట్ ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. సప్తసాగరాలు దాటి సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగులో నిఖిల్తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చేసిన ఆ సినిమా పెద్దగా ఆడలేదు. కానీ రీసెంట్గా కాంతార చాప్టర్ 1తో సూపర్ హిట్ కొట్టి ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ సంపాదించింది. ఆ విజయంతోనే రుక్మిణికి ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో ఛాన్స్ దక్కింది. తారక్తో సినిమా అంటేనే స్టార్ స్టేటస్ కన్ఫర్మ్ అన్నట్లే. ఇంకా ఆ సినిమా పూర్తి కాకముందే రుక్మిణికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తుండటం విశేషం.
క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాలో ఒకటిలో రుక్మిణితో రొమాన్స్ చేయబోతున్న టాక్ వినిపిస్తుంది. పెద్ద తర్వాత చరణ్ సుకుమార్ కాంబోలో రాబోయే సినిమాకు హీరోయిన్ గా రుక్మిణి వసంత్ పేరు ఫిక్స్ అవుతుందని సమాచారం. ఇప్పటి వరకు రష్మిక వెంట తిరిగిన మేకర్స్ ఇప్పుడు రుక్మిణి వైపు ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. కాంతార తర్వాత రుక్మిణి సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ లో ఉంది. ఆ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనే ప్లాన్ తో టాలీవుడ్ మేకర్స్ వరుసగా ఛాన్స్ ఇస్తున్నారు. ఎన్టీఆర్ సినిమా తర్వాత చరణ్ సినిమా పడితే రుక్మిణి క్రేజ్ టాప్ రేంజ్ కు వెళ్లడం ఖాయం. స్టార్స్ తోనే కాదు, యువ హీరోలతో కూడా నటించేందుకు రుక్మిణి రెడీగా ఉందట. ఆమె ప్లానింగ్ చూస్తుంటే టాలీవుడ్ లో టాప్ ప్లేస్ టార్గెట్ చేసినట్టే అనిపిస్తుంది. రాబోయే 2-3 ఏళ్లలో రుక్మిణి వసంత్ పేరు టాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్ లో గట్టిగా వినిపించనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇవాల్టి షో టైం ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అన్సుయ సైనింగ్ ఆఫ్.